ప్రస్తుతం రాజమండ్రిలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయో మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఎటువంటి పండగ వాతావరణం కనిపిస్తోంది అక్కడ? హరిత, గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమైపోయాయి. ప్రధానంగా కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో పెద్ద ఎత్తున భోగి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి, సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. వీటిని ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి స్వయంగా ప్రారంభించారు. గతానికి భిన్నంగా అత్యద్భుతంగా పెద్ద సంఖ్యలో కూడా జనం తరలి వచ్చారు. మొత్తం సంక్రాంతి సాంప్రదాయం అంతా ఇక్కడే ఉట్టి పడే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సార్, గతంలో కన్నా ఈసారి చాలా భిన్నంగా సంక్రాంతి ఉత్సవాలు ప్రారంభించారు. ఏ రకంగా జరుగుతున్నాయి, ఏ ఏర్పాట్లు చేశారు? కోనసీమ తిరుపతిగా భాషిల్లుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా కోనసీమ అందాలు ఒకవైపు, అలాగే వెంకటేశ్వర స్వామి వైభవం మరొక వైపు ఈ సంక్రాంతి ఇక్కడ చేసుకోవాలన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వారంతా కూడా ఇక్కడికి వేల సంఖ్యలో ఉదయం రావడం జరిగింది. ముఖ్యంగా మరి సంవత్సరం అంతా కూడా కష్టపడి ఉన్నటువంటి వారు ఒక్కసారి సేద తీరే విధంగా ఈ ప్రాంతానికి వచ్చి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గర ఈ కార్యక్రమం, ఈ యొక్క సంక్రాంతి సంబరాల్లో పాల్పంచుకునే కార్యక్రమం అనే విధంగా వారు రావడం జరిగింది. అలాగే మన కట్టుబట్టు సాంప్రదాయం ఏదైతే మరి ఆడవారు, ముఖ్యంగా మన స్త్రీలు కానీ అలాగే మహిళలు కానీ ఉన్నటువంటి మరి రైతులు కానీ, అదేవిధంగా మరి పిల్ల పాప, చిన్న పెద్ద, అదేవిధంగా బంధుమిత్రులు అందరూ కలిపి ఇవాళ కోనసీమ ఉక్కిరిబిక్కిరి అవుతుంది ఈ యొక్క బంధుమిత్రులతో. అటువంటి వారందరికీ స్వాగతం పలుకుతూ ఇదే ప్రాంతంలో మరి పడవ పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం కానీ, అలాగే మరి వారు ఆహ్లాదకరంగా చూడడానికి సాంప్రదాయ కోడి పందాలు కానీ లేదా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, అలాగే కొత్తపేటలో మరి ఎంతో ప్రాముఖ్యతగాంచినటువంటి ప్రబల ఉత్సవాలు బాణసంచతో కలిపి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా మరి ప్రతి కుటుంబంలో జగన్మోహన్ గారి నాయకత్వం ఎలా అయితే సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా వెళ్ళాయో, అలాగే ఈ సంక్రాంతి సంబరాలు వినూత్నంగా ఉండాలా, తద్వారా ఈ యొక్క వారి ప్రతి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలనేటువంటి విధంగా ఈరోజు మరి సంక్రాంతి సంబరాలు కోనసీమలో ప్రారంభమయ్యాయి. మరి తప్పనిసరిగా అందరూ కూడా ఈ ప్రాంతానికి ఆహ్వానిస్తూ ఉన్న అందరూ ఆహ్వానితులే వచ్చి కోనసీమ అందాలు చూడండి, వెంకటేశ్వర వైభవం చూడండి, కొత్తపేట ప్రబల తీర్థం యొక్క ఉత్సవాలు చూడండి, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు చూడండి, అలాగే లాకులు చూడండి. ఈ రకంగా నియోజకవర్గం అంతా కూడా మరి చక్కగా సంక్రాంతి సంబరాల్లో అందరూ పాల్పంచుకోవడం మాకు కూడా ఆనందదాయకం. ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించడం కూడా ప్రత్యేకమైన ఆనందంగా భావిస్తున్నారు ప్రజలంతా. సూర్యుడు దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే ముందు రోజు చలి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని భగభగలాడే మంటలు వేయడం భోగి మంటలు అంటారు. అటువంటి భోగిని ఇవాళ ఆనందోత్సవాలతో పెద్ద ఎత్తున జనం అందరూ హాజరయ్యారు. భక్తులు, ఆలయానికి వచ్చే భక్తులతో పాటు వీళ్ళందరితో జరుపుకోవడం ఎలా ఉంది? ముఖ్యంగా ఏదైతే మన జీవితంలో కొత్తదనం రావాలనేటువంటి విధంగా ఏదైతే పాతవన్నీ పక్కన పెట్టి కొత్త వస్తువులతో, కొత్త పంటలతో, కొత్త పాడి పంటలతో మరి రైతులు ఏ రకంగా అయితే మరి సంక్రాంతిని మరి ఆచారంగా మరి సాంప్రదాయంగా చేసుకుంటారో, అలాగే ప్రజలంతా కూడా మా ఈ వేడుక, మా ఈ సంవత్సరం ప్రారంభమయ్యేటువంటి వేడుక మరి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సన్నిధిలో చేసుకోవాలనే విధంగా భావించి ఇక్కడి నుంచే వారి జీవితాలు మరి వారి జీవితం అంతా కూడా ఈ యొక్క సంక్రాంతి వెలుగులో వారి జీవితంలో ఉండాలనే విధంగా మరి ఇక్కడికి అందరూ కూడా వస్తున్నారు. సాంప్రదాయం కట్టుబొట్టు, చీర కట్టు అన్నీ ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. వేల సంఖ్యలో గంగిరెద్దులు కానీ, హరిదాసులు కానీ, అలాగే భోగి మంటలు కానీ, లేదా ఈ యొక్క భోగి మంటలు కానీ, ఇట్లా అన్ని రకాలుగా ఇవాళ వాడపల్లి వెంకటేశ్వర ఆలయం సిద్ధమైంది, ప్రారంభోత్సవం చేసుకోగలిగాం. మొత్తం కోనసీమ సంప్రదాయాలు, సంక్రాంతి వచ్చిందంటేనే ఆ సాంప్రదాయాలకు పెట్టింది పేరు కోనసీమ. ముఖ్యంగా సంక్రాంతి సాంప్రదాయాల మొదటి రోజైన భోగి ఏ రకంగా జరగాలన్నది స్పష్టంగా చేసి చూపిస్తున్నామని, కోనసీమ వాసులు మరిచిపోలేని విధంగా ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జగ్గిరెడ్డి చెప్తున్నారు. హరిత.